అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. రొయ్యలంటే నాకు చాలా ఇష్టం. ఇవాళ నేను మీకు రొయ్యలతో ఒక మంచి డిష్ చూపించబోతున్నాను. ఇది రొయ్యల్ పెప్పర్ ఫ్రై. కొంచెం కారంగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం. రొయ్యల్ పెప్పర్ ఫ్రై చేయడానికి ముందు నేను మసాలా పొడిని తయారు చేస్తున్నాను. ఒక ప్యాన్లో 2 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి నూనె లేకుండా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక రోల్లో కానీ మిక్సర్లో కానీ వీటన్నింటినీ వేసి బరకగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసి దాల్చిన చెక్క, లవంగం, యాలక్కాయలు వేయాలి. వీటితో పాటు 3 ఎండుమిరపకాయలు కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక తరిగిన ఉల్లిపాయను వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకులు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 200 గ్రాముల రొయ్యలు ప్యాన్లో వేస్తున్నాను. వీటిని ముందుగానే పొట్టు తీసి ఉప్పు, పసుపు వేసిన నీళ్లలో కడిగి పక్కన పెట్టుకున్నాను. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, 3 టీ స్పూన్లు ముందే పట్టి పెట్టుకున్న మసాలా పొడిని వేస్తున్నాను. రొయ్యలు చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి ఎక్కువసేపు వండకూడదు, లేదంటే ఇవి గట్టిగా అయిపోయి రబ్బర్ లాగా సాగుతూ ఉంటాయి. సో రొయ్యల్ని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు రొయ్యల పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని పొయ్యి మీద నుంచి తీసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రొయ్యల్ పెప్పర్ ఫ్రై ఎలా చేయాలో చూసారు కదా. ఎక్కువగా మిరియాలు వేసి ఒక మంచి పెప్పర్ ఫ్రై, చాలా టేస్టీ అయిన ఒక రెసిపీ. ఇది మీరు రసం, సాంబార్తో తింటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా నెక్స్ట్ టైం మీరు రొయ్యలు కొంటే ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. You can get a copy of our first edition of the home cooking book on 21 Frames.